జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే అసలు ఎందుకు లోబడాలి? సో దేవునికి ఎందుకు లోబడాలి? కారణం ఏంటి? నేను ఇందాక 3 విషయాలు చెప్పాను మీకు. ప్రతి విశ్వాస దగ్గర నుండి దేవుడు 3టిని ఆశిస్తున్నాడని. మొట్టమొదటిది విశ్వాసం, రెండోది విధేయత, మూడోది యథార్థత. సో దేవుడు విధేయత నిమిత్తం మనలో ఎదురు చూస్తాడు, లేదా ఎదురు చూస్తున్నాడు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం క్విక్గా చదువుతారా? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. చాలు. ఇందులో 2 మాటలు అండర్లైన్ చేసుకోవాల్సిన మాటలు. ఒకటి ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక ఒకటి. రెండోది పైన చూడండి, మొట్టమొదటిది యెహోవాకు భయపడి అనే మాట. యెహోవాకు భయపడి. యెషయాకి దర్శనం కలిగిన దర్శనంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షం అవగానే దేవుని యొక్క మహోన్నతత్వాన్ని అంతటిని చూసినటువంటి యెషయా ఏమన్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల కలవాడిని. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దేవుడు ఎవరో, ఆయన ఎంత ఔన్నత్యం కలిగినటువంటి వాడో, ఆయన ఎంత మహోన్నతుడో, ఎంత దాన్ని ఏమంటాము బ్రహ్మాండమైనటువంటి దేవుడో యెషయాకు అర్థమైనప్పుడు అప్పుడు తనకి భయం కలిగింది. ఇంత అపవిత్రమైనటువంటి పెదవులు, ఇంత అపవిత్రమైన శరీరం కలిగినటువంటి నేను ఆయన చూశాను కదా, చచ్చిపోతానేమో అన్నటువంటిది. యెహోవాకు భయపడి అనే మాట. ఈ భయపడడం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, దేవుడు ఎవరో తెలిస్తే అప్పుడు భయం వస్తుంది. మనకి ఎంతసేపటికి మనకి దేవుడి గురించి ఏం తెలుస్తుంది అని అంటే, దేవుడు కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన కరుణాపీఠం దగ్గర దొరకందంటూ ఏం లేదు, మనకి అన్నీ సమకూర్చే దేవుడే అని ప్రభువు దగ్గర మనకి అనుకూలమైన మాటలనే మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన గురించి మనం తెలుసుకుంటే ఆయన ఎంత మహోన్నతుడో, ఎంత బ్రహ్మాండమైనటువంటి దేవుడో, ఆకాశ మహాకాశాలు పట్టజాలనే దేవుడు అయినటువంటి వాడు నీతో నాతో సంబంధం కలిగి ఉన్నాడు. ఆయన్ని గురించి తెలుసుకుంటే మనం భయకంపితులం అయిపోతాం. ఆయన చూడగానే, ఆయన గ్రహించగానే, ఆయన అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు మనలో స్వాభావికంగా కలిగేటువంటిది ఏంటంటే దేవుని గూర్చినటువంటి భక్తి, ఆయన మీద గౌరవం, ఆయన మీద ప్రేమ. నా ప్రభు ఎంత గొప్పవాడు, నా ప్రభు ఎంత ఉన్నతుడు. మరి ఆయన గురించి తెలుసుకోవాలంటే ఎక్కడుంది? బైబిల్ తప్ప ఇంకేం లేదు. బైబిల్ గురించి మనం ఒక మాట ఏమని చూస్తామని అంటే, బైబిల్లో ఉన్నటువంటి 66 గ్రంథాలు దేవుణ్ణి గూర్చినటువంటి ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటనంటే, తెలియందేదో తెలుస్తుంది అని అర్థం. తెలియందేదో ఇక్కడ రాయబడింది. నీకు నాకు తెలియందంతా కూడా ఇందులో రాయబడింది. దేని గురించి? దేవుడి గురించి. సో దేవుడికి నీతో చెప్పాలనుకున్న ప్రతి ఒక్కటి ఇందులో రాశాడు. తనని గురించి తాను తెలియపరచుకోవాల్సిందంతా కూడా దీంట్లో రాశాడు. అందుకే
66 గ్రంథాల బైబిల్ని మనం ఏమంటున్నాం అంటే దేవుని యొక్క ప్రత్యక్షత అంటున్నాం. ఈ 66 గ్రంథాల్లో నుండి దేవుని గురించి అర్థం చేసుకుంటున్నప్పుడు మనకి కలగాల్సింది ఏంటనంటే దేవుని గురించిన భయం, నిర్లిప్తత కాదు, నిర్లక్ష్యం కాదు, లేకపోతే అజ్ఞానం కాదు, లేకపోతే అలక్ష్యం కాదు. దేవుని గురించి అర్థం చేసుకోమని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు కోరుకునేది ఏంటనంటే ఆయన్ని గురించి తెలుసుకోవడం, ఆయన గురించి అర్థం చేసుకోవడం. అంతేకాదు, ఏమన్నాడు అక్కడ? నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక ఇంకేం అడుగుతున్నాడు నిన్ను అన్నాడు అక్కడ. అది ఒక్కటే కదా దేవుడు కోరుకుంటుంది. నేనేమన్నా మన్నులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? దేవుడు నిన్ను ఇంకేం అడగట్లా. ఆయన నీ మాటని, నీ ప్రవర్తనని తన ఆధీనంలో ఉంచమని అడుగుతున్నాడు, నీ క్యారెక్టర్ని. కానీ ఆయన మాటకి లోబడమని చెప్తున్నాడు. ఇంకొక మాట, రోమపత్రిక 1:5 చూడండి. రోమపత్రిక 1:5 అలాగే 16-19 కూడా. అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి. ఇక్కడ దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి అదొకటి. తర్వాత చివరి చూడండి, 16:19. 16:19. మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను. సో విధేయత అనేటువంటి దాన్ని అంతిమంగా నీ దగ్గర నుండి, నా దగ్గర నుండి ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు లోబడాలి అని అంటే, అసలు మనం ఎవరమి, మన ఉనికి ఎక్కడది, మనం ఏ పాటి వారమి? దేవుడిని గురించి అర్థం చేసుకుంటున్నప్పుడు మనల గురించి మనం చూసుకుంటే మనం ఎందుకు పనికినటువంటి వాళ్ళం? ఆకాశ మహాకాశాన్ని నోటి మాటతో సృష్టించినటువంటి దేవుడు నీతో నాతో సంబంధం కలిగి ఉన్నాడు. నిన్ను నన్ను కుమారుడు అని పిలుచుకుంటున్నాడు, కుమార్తె అని పిలుచుకుంటున్నాడు. నీ సంబంధం కోసం తన కుమారుని సైతం విడిచిపెట్టాడు. అంటే దేవుని దృష్టిలో నువ్వెంత విలువైన వాడివో, నేనెంత విలువైన వాడినో చూసుకోవాలి, ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుంటూ దేవుడు నీకు ఎంత ప్రాధాన్యతని, ఎంత ప్రాముఖ్యతని ఇచ్చాడో, అది అంత గొప్ప మహిమాన్వితుడైనటువంటి దేవుడు నిన్ను గురించి అంత శ్రద్ధ తీసుకుంటే దేవునికి మనం ఒక మాట ఇవ్వలేకపోతున్నాం. ప్రభువా, నీ మాట చొప్పున నేను నడుచుకుంటాను అనే మాట చెప్పలేకపోతున్నాం. దేవుడు కోరుకుంది ఏంటంటే, నిన్ను చేసుకుంది నా కోసమే. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించింది. అప్పటికి ఇంకా పాపం రాలా, పాప ప్రవేశం ఇంకా జరగలా. ఆదాముని హవ్వని సృష్టించిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని. ఏం చెప్తున్నాడు? నరుని మన స్వరూపమందు మన పోలిక చొప్పున సృష్టించాం. సో ఏం చేశాడు ఆయన? ఆయన పోలికని, ఆయన స్వరూపాన్ని నీకు నాకు ఇచ్చి, ఆ పోలికని, స్వరూపాన్ని భూమి అందంతటా దేవుడు చూడాలనుకున్నాడు. దాన్ని మనం తొంగలో తొక్కాం. ఆయన కోరికని, ఆయన ఆలోచనని, ఆయన సంకల్పాన్ని మనం ఏం చేసామంటే, మన ఆజ్ఞాతి క్రమంతో, అవిధేయతతో ప్రభు యొక్క సంకల్పాన్ని మనం విస్మరించాం. నాకు కావాల్సింది నేను పొందుకుంటాను అనుకున్నాం. నేను అని ఎప్పుడైతే ఆదాము అనుకున్నాడో అక్కడే మనం అందరం కోల్పోయాం. అందుకనే దేవుడు తన కుమారుణ్ణి పంపించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన కుమారుణ్ణి పంపించిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? నీ మనసుల మీద రాసుకో వాక్యాన్ని, నాకు లోబడు, ఇష్టపూర్వకంగా లోబడు. సో ప్రభువు కోరుకుంటుంది ఏంటి అంటే, ఆయన మనలో విధేయత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవునికి ఎందుకు లోబడాలి? పౌలు గారు ఒక మంచి మాట రాశాడు. ఏమన్నా అంటే, మనం ప్రేమించాల దేవుణ్ణి,
మొదట ఆయనే మనల్ని ప్రేమించాడంట. ఎందుకు ప్రేమించాడంట? దేవుడు ఎందుకు ప్రేమించాడు? ప్రేమించి ఏం చేశాడు? దేవుడు మొదట ఆయనే ప్రేమించి ఏం చేశాడు? తన ప్రియ కుమారుడి లోకానికి నీ తరపున నా తరపున బలిపెట్టడానికి, నీ తరపున ఆయన తరపున నా తరపున సిలువ మీద ప్రాయశ్చిత్తాన్ని, మూల్యాన్ని చెల్లించడానికి పంపించాడు. మొదట ఆయనే ప్రేమించాడు, ఆయనే వదులుకున్నాడు, కుమారుడిని పణంగా పెట్టాడు, ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఇవ్వడంలో ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించిన మీరు నేను అర్థం చేసుకొని ప్రభువుకి మన జీవితాలు ఇచ్చేప్పుడు మన దగ్గర ఏం కోరుకుంటున్నాడు ఆయన? లవ్ ఈజ్ మ్యూచువల్, పరస్పరం. ఒకరు ప్రేమించేది కాదు, వన్ సైడ్ లవ్ కాదు. వన్ సైడ్ లవ్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫెయిల్. సో దేవుడి ప్రేమను ఇచ్చాడు కాబట్టి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్పందన ఇవ్వాలి. ఎట్లాగా? మనం కూడా ప్రేమించాలి. ప్రేమిస్తే ఏం చేస్తాం? ఇచ్చుకుంటాం. మనం వి గివ్ అవర్ సెల్స్. అందుకనే దేవుడికి కావాల్సింది మ్యూచువల్. ఆయన నిన్ను వాటేసుకుంటే నువ్వు విడిదిరుగుంటానికి కాదు. ఇష్టపూర్వకంగా ప్రభువుని కౌగిలించుకోవడం అంటే ఏంటి తెలుసా? ఇష్టపూర్వకంగా వాక్యాన్ని ప్రేమించడం, ఆయన మాటను ప్రేమించడం, ఆయన గురించి తెలుసుకోవడం, ఆయన యొక్క గుణ లక్షణాలను అర్థం చేసుకోవడం, ఆయన ఎవరో ఏంటో అనేటువంటి అంశాలని తెలుసుకొని దాని ప్రకారం ప్రభువుని మహింపరచడం, ప్రభువుని కీర్తించడం. ప్రేమిస్తే ఏం చేస్తామంటే ప్రభువుకి మనల్ని మనం ఇచ్చుకుంటాం. అందుకని ఈ వాక్యం 2 యోహాను ఒకే ఒక అధ్యాయం ఉంది, అందులో 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. ప్రేమలో నడుచుకునవలననేదే ఆజ్ఞ. ప్రేమ దేవుడు కోరుకునేది ఇష్టపూర్వకమైన ప్రేమ, నిన్ను నన్ను ప్రేమించడం. ఆయన ప్రేమించడం ఎలాగో కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ప్రేమించడం ఎలాగంట? మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ఆయన ప్రేమించడం. ఇక్కడ ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడం అంటే అది ఏదో మెకానికల్గా చేయడం కాదు, ఇష్టపూర్వకంగా. యేసుప్రభు వారు యోర్దాను అద్దరి ప్రాంతాల నుండి ఇంకా ఆయన ఇంకొక వారంలో సిలువ వేయబడతాడు అనగా యోర్దాను అద్దరి ప్రాంతాలను గలిలే ప్రయాణం ముగించుకొని యెరూషలేము వైపు వెళ్తా ఉన్నాడు. యెరూషలేము వైపుకి వెళ్తా ఉంటే మధ్యలో ఒక కుర్రాడు వచ్చాడు. బాగా రిచ్ మ్యాన్. ఆయన బాగా ధనవంతుడు. వచ్చేమనంటే, బోధకుడా, నిత్య జీవానికి వారసుడానికి ఏం చేయాలి అన్నాడు. అదేంటి నువ్వు అట్లా అడుగుతావేంటి? నీకు తెలీదా? చిన్నప్పటి నుంచి నువ్వే చెయ్యి, ఆజ్ఞలు ఉన్నాయి కదా, మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవన్నీ చెయ్యి అని అంటే, భలేవాడివే, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా. అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటా ఒకటి? నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కానీ అందులో నీ దిల్ లేదు, దాంట్లో నీ ప్రేమ లేదు. ఇవన్నీ నువ్వు చిన్నప్పటి నుంచి చేస్తున్నావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఇచ్చేస్తావు. నీకు ఇంకా వాటి కొదువుగా ఉన్నది. నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు నన్ను ప్రేమిస్తే నిన్ను నువ్వు ఇచ్చేసుకుంటావు. నీకు ఇంకా వాటి కొదువుగా ఉన్నది ఏంటనంటే, నువ్వు చిన్నప్పటి నుంచి చేసావు కానీ ఏదో డ్యూటీ ప్రకారమో చేయాలి కాబట్టి చేయాలో, ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టో, దేవుడు మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టో, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఏదో చెప్పారు కాబట్టో నువ్వు చేస్తున్నావు కానీ నీ లోపల ఇవి చేయడంలో నీ ఇష్టం లేదు, నీ మనసు అందులో లేదు.
నీ హృదయం అందులో ఇన్వాల్వ్ అయ్యి లేదు. ఎవరో చెప్పారు కాబట్టి, లేకపోతే చేయకపోతే ఇంకా దేవుడు అది మిమ్మల్ని ఆశీర్వదించడు కాబట్టి నువ్వు చేస్తున్నావు అంతే. నీకు ఐశ్వర్యం ఎలా వచ్చింది అని అంటే నువ్వేదో మెకానికల్గా చేస్తున్నావుగా, ఓకే, దాని ఫలితంగా దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నీకున్న ఆస్తిని నువ్వు ఇయ్యలేకపోతే, ఎందుకంటే నీ మనసు అంతా, నీ హృదయం అంతా నీ ఆస్తితో నిండిపోయింది, దాంతో క్లింగ్ అయిపోయింది. నువ్వు అది ఇచ్చే, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నీకు దొరుకుతుంది. సో దేవుని ప్రేమించువారు తమను తాము ఇచ్చుకుంటారు. సో వి గివ్ అవర్, ఎందుకంటే దేవుని ప్రేమించాడు కాబట్టి కుమారుడు తనను తాను ఇచ్చుకున్నాడు. సో ప్రేమ అనేటువంటిది ఇచ్చుకోవడంతో స్టార్ట్ అవుతుంది. గివింగ్. కొంచెం ముందుకెళ్దాం. రెండోది ఏం చూసామంటే ప్రేమ చూసాము. మూడోది మనం ఎలా ఎంపిక చేయబడ్డాము అనేటువంటిది. మనం ఎలా ఎంపిక చేయబడ్డాము, దేవుని యొక్క ఎంపిక. ఇందాక మనం వాక్యాలు చదివాం కదా, పరిశుద్ధులుగా ఏర్పరచబడినటువంటి, ఎన్నిక చేయబడినటువంటి వాళ్ళు అనే మాట. అక్కడే ఒక మాట చూపిస్తాం మీకు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ముందుగా ఏర్పరిచిన, సిద్ధపరిచిన, చూసారా, దేవుడు మన కోసం ముందుగా నిర్ణయించిన అనే మాట. యు ఆర్ చోజన్ అనే మాట. ఉద్దేశపూర్వకంగా నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైన పని కోసం ఎంపిక చేశాడు. మనం వాటి అందు నడుచుకున్న వలని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. మీరు సత్క్రియలు చేయడానికే ప్రత్యేకించబడ్డారు, ఏర్పరచబడ్డారు. కాబట్టి ఎందుకు లోబడాలి అని అంటే, మనం ఆయన బిడ్డలో, మనం ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఆ ఉద్దేశపూర్వకమైన ఎంపికలో ప్రధానమైనది ఏంటనంటే ఆయన పని చేయడానికి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ సత్క్రియలను కనపరచుడి. సో మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే ఆయన్ని కనుపరచడానికి, ఆయన్ని మహింపరచడానికి. మీరు ఆ సత్క్రియలు చేస్తా ఉన్నప్పుడు ఆ సత్క్రియల్లో లోకానికి ఎవరు కనబడతారంటే దేవుడు కనబడతాడు. సో దేవుణ్ణి కనపరిచేటువంటి పనిని జరిగించడానికి, దేవుని యొక్క ఎందుకు లోబడాలి అంటే ఆయన విధేయతలో ఆయన సంకల్పం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న వాళ్ళుగా ప్రభువుకి లోబడాలి. ద ఓన్లీ వన్ వే. మన ఎదుటిన్నటువంటిది వన్ వేనే, ఇంక వేరే ప్రత్యామ్నాయం లేదు. మీరు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. మీ ఎంపికలో దేవునికి మీరు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. దేవుడు ఎవరో లోకానికి తెలియదు. లోకానికి దేవుడు తెలిసేది ఎవరి వల్ల అంటే మిమ్మల్ని బట్టే. అందుకనే మీరు ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధులుగా లోకంలో నుండి పిలువబడినటువంటి వారు అనే మాట మనకి ఎఫెసీ పత్రికలోని బిగినింగ్ లో మనం చూస్తాం. చూడండి అక్కడ మాట ఏమనుందో. 1వ అధ్యాయం 1వ వచనం ఎఫెసీ పత్రికలో. పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ పరిశుద్ధులు, క్రీస్తు యేసునందు విశ్వాసులు, ఆ మాటకి పౌలు గారు రాసినటువంటి మాట ఏంటనంటే ఎక్లేషియా అనే మాట రాశాడు. ఎక్లేషియా అంటే అర్థం ఏంటనంటే లోకములో ఉన్నారు ఇంతకు ముందు మీరు, ఇప్పుడు లోకముల నుండి వేరుపరచబడి ప్రత్యేకించబడి క్రీస్తులో ఉండుటకు పిలువబడినటువంటి వారు అని అర్థం. అంటే క్రీస్తును అనుసరించడానికి, క్రీస్తు మాటని జవదాటకుండా ప్రవర్తించడానికి, వెంబడించడానికి పిలువబడినటువంటి వారు. ఎందుకు? లోకంలో నుండి మనల్ని వేరుపరిచింది. లోకంలో నుండి క్రీస్తులో ఉండుటకు పిలువబడిన వారు ఎక్లేషియా అనే మాటకు అర్థం.
పరిశుద్ధులుగా ఉండటం తెలుగులో మనం రాసుకున్నాం, కానీ దానికి గ్రీకు మూలభావం ఏంటనంటే, మీరు ఇంతకుముందు లోకంలో ఉన్నారు, ఇప్పుడు క్రీస్తులో ఉండడానికి పిలువబడినటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు. ఎందుకు? క్రీస్తుని కనపరచడానికి. క్రీస్తు ఎవరో లోకానికి తెలియదు కాబట్టి లోకానికి క్రీస్తుని వ్యక్తపరచడానికి, లోకానికి క్రీస్తుని తెలియపరిచేది అది మీరే. అందుకని మీకోసం ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై మీ పట్ల ఒక సంకల్పం ఉంది. మీరు ఎంపిక చేయబడినటువంటి వారు, మీరు ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు ఆయన పని చేయడానికి, ఆయన సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు మనం. కాబట్టి ద ఓన్లీ వే ఏంటంటే, మీ యొక్క ఎంపికను మీరు సరిగ్గా అర్థం చేసుకోండి అని చెప్పడం. నాలుగోది, మీ ఎంపికని బట్టి, మీ విధేయతను బట్టి మీకు ఆశీర్వాదం ఉంది. మనం ఎంతగా విధేయత చూపిస్తామో మన మీదకి అంత ఆశీర్వాదం వస్తుంది. దట్ ఈస్ ఎ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ అనమాట. ప్రపోర్షనల్ అంటే ఏంటి తెలుసా? ప్రపోర్షనల్ అంటే మనం ఎంతగా చూపిస్తామో దానికి తగ్గట్టుగా ప్రతిస్పందన రావడం. ప్రపోర్షన్ అనే మాటకి మ్యాథమెటిక్స్లో బాగుంటుంది అనమాట. ఏ పెరిగితే బి పెరుగుతుందని అర్థం అనమాట. సో ఏ ప్రపోర్షనల్ బి అంటే అర్థం ఏంటంటే, ఏ పరిమాణం ఎంత పెరిగింది అని అంటే బి పరిమాణం కూడా అంతే పెరిగింది అని అర్థం. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే, దేవుని పట్ల మనకున్నటువంటి విధేయత, దేవుని మాటకి మనల్ని మనం ఎంతగా లోబరుచుకుంటామో దానికి తగ్గట్టుగానే దేవుడు కూడా మీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. సో ప్రపోర్షనల్ గా గాడ్ విల్ సెండ్ అ బ్లెస్సింగ్ అపాన్ యూ. సో దేవుని పట్ల నీకున్న విధేయత అది నీకే ఆశీర్వాదం. మీరు అనుకుంటున్నారు నీకే అని, నీకొక్కదానికే కాదు, లేదా నీ ఒక్కడికే కాదు, నీ వలన మరొకరికి కూడా ప్రయోజనకరం. సో ఆశీర్వాదం. ఆదికాండం ఈ వాక్యాలు నోట్ చేసుకోండి. ఒక వాక్యం చదవండి చాలు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. మీకు క్షేమము కలిగినట్లు నడుచుకున్నాడు. ఇజ్రాయేలుని ఎన్ని మార్లు ప్రభువారు అడిగాడు, మీరు నాకు లోబడండి, మీరు నా ప్రజలుగా ఉండండి, నేను భూమి మీద మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను, మీరు లోకంతో కలిసిపోబాకండి, లోకం యొక్క విగ్రహాల్లో కలిసిపోబాకండి, లోకం యొక్క ఆచారాల్లో కలిసిపోబాకండి. ప్రభు ఎన్ని మార్లు వాళ్ళని ఆయన ప్రవక్తల ద్వారానో లేకపోతే తన యొక్క నాయకుల ద్వారానో ప్రజల్ని హెచ్చరిస్తూ వెళ్ళాడు. కానీ తరచుగా వాళ్ళు తప్పిపోతూ వచ్చారు. ఇక తట్టుకోలేక ఇర్మియా ద్వారా ఒక గొప్ప వార్నింగ్ ఇస్తున్నమాట. ఏమన్నాడంటే, మీరు లోబడండి, లోబడకపోతే పరిణామాలను తీవ్రంగా చూస్తారు. ఇర్మియా చెప్పినా వినలేదు, వాళ్ళు దాసత్వంలోకి వెళ్ళిపోయారు. ఎలాంటి దాసత్వంలోకి వెళ్ళిపోయారు? నెబుకద్నెజరు వచ్చి వాళ్ళ మీదకి 3 సార్లుగా దండెత్తి చాలా దారుణంగా వాళ్ళకున్నటువంటి ఆస్తుల్ని, వాళ్ళకున్న దేవాలయాన్ని, వాళ్ళకున్నటువంటి ఉనికిని అన్నింటినీ కూడా ధ్వంసం చేసి ఎత్తుకెళ్ళిపోయాడు. ఎలా ఎత్తుకెళ్ళాడు తెలుసా? సంకెళ్ళు వేసి తీసుకెళ్ళాడు, ఈడ్చుకుంటూ వేసి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి తన రాజ్యంలో బానిసలుగా చేసుకున్నాడు. చెరపట్టి తీసుకెళ్ళాడేమో మాట ఉంటుంది అన్నమాట. చెర, బబులోను చెర. బబులోను చెరలోకి ఎందుకు వెళ్ళారు అని అంటే, దానికి కారణం దేవుని పట్ల ఇజ్రాయేలు తరచూ కనపరిచినటువంటి అవిధేయత, దేవుని మాటకి లోబడకపోవడం, చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలతో కాంప్రమైజ్ అయిపోవడం, విగ్రహారాధన చేయటం, అన్యాచారాల్లో పాల్గొనడం. సో దేవుడు కోరుకుంటుంది ఏంటనంటే, నువ్వెంత విధేయత చూపిస్తావో అంత ఆశీర్వదించబడతావు. దేవుడు అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీకు క్షేమము కలుగునట్లు, మీకు క్షేమము కలుగునట్లు. అంతేకాదు, ఇంకేమన్నాడు? అయినా కింద చూడండి, అయితే వారు వెనకపోయి చెవి యొక్కకుండ్రి. క్షేమం, ఆశీర్వాదం. అక్కడ క్షేమం అనే మాటకి మూలం ఏంటంటే ఆశీర్వాదం.
అలాగే పాత నిబంధనలు చదివాం కాబట్టి ఫిలిప్పీ పత్రిక కూడా చదవండి. ఫిలిప్పీ పత్రిక 2:8-11 చూసారని ఏమన్నాడు? తండ్రికి కుమారుడు లోబడిన దాన్ని బట్టి తండ్రి కుమారుని హెచ్చిస్తున్నాడు. ఎంతగా హెచ్చించాడు అని అంటే, ఆయన అభీష్టానికి లోబడినందుకు ఆయన ఏమంటున్నాడు అని అంటే, ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లుగా. అంటే తండ్రి కంటే కూడా ఎక్కువగా కుమారుణ్ణి మహింపరిచినటువంటి తీరు. తండ్రి కంటే కూడా, అంటే తండ్రి కుమారుణ్ణి ఎక్కువ చేస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు అనే మాట కూడా ఉంది అక్కడ. చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటనంటే, విధేయత మనకి ఎలాంటి ఆశీర్వాదం తీసుకొస్తుంది అంటే, దేవుని చేత హెచ్చింపబడేటువంటి స్థాయికి మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. మనం ఏమవుతామో, మనం ఎలా అవుతామో ఏంటో మన స్థితిని కూడా మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. కానీ లోబడ్డం మొదలు పెడితే దేవుడు ఎంతకైనా తీసుకెళ్తాడు, ఏ స్థాయికైనా తీసుకెళ్తాడు. లేకపోతే ఎక్కడో గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని రాజుగా హెచ్చించడం ఏంటి? అడవిలో గొర్రెలు కాసుకుంటూ అసలు ఇంట్లో కూడా ఎన్నికలైనటువంటి వాడు ప్రవక్త వచ్చి నీకున్న కుమారులందరినీ పిలువు అంటా ఉంటే అందరిని పిలుస్తున్నాడు. ఈయన కాదు ఈయన కాదు అని చెప్తా ఉంటే ఇంకెవరైనా ఉన్నారంటే ఉన్నాడులే ఒకడు అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాడు, వాడు పనికిరాడని వాళ్ళ యొక్క ఉద్దేశం, యెషయా యొక్క ఉద్దేశం. అలాంటి దావీదుని వచ్చిన తర్వాత ఇదిగో ఇదే దేవుని యొక్క ఎంపిక, ఇతనే. దేన్ని బట్టి వచ్చింది? ప్రభువునందు ఉన్నటువంటి ఆనందం, ప్రభువునందు ప్రభువుకు తను అప్పగించిన తీరు, ప్రభువు మీద తను ఆనుకున్నటువంటి తీరు, ప్రభువు మీద తను ఆధారపడినటువంటి తీరు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అని అంటే, ఒక ఎన్నికలైనటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఇజ్రాయేలీలందరికీ కూడా ఇదిగో నువ్వే రాజువి, నా ఎంపికలో నువ్వే రాజువి. ఇంకా ఏమన్నాడంటే నువ్వు నా హృదయానుసారుడివి. దేవునికి విధేయత చూపించడం అనేటువంటిది దేవుని మనసు ఎరగటం. దేవుని మనసు ఎరిగినటువంటి వాడు హెచ్చింపబడతాడు. ప్రాక్టికల్గా మనం అనేక మందిని చూసాం. యెహోషువ దేవునికి లోబడ్డాడు, అబ్రహాము దేవునికి లోబడ్డాడు, ఇస్సాకు దేవునికి లోబడ్డాడు. సంకల్పానుసారంగా వాళ్ళందరి యొక్క జీవితాలు బైబిల్లో అద్భుతంగా లిఖించబడ్డాయి. అందుకనే దేవునికి మనం ఎంతగా లోబడతామో యు విల్ బికమ్ దట్ మచ్ హిస్టారిక్. నువ్వు ఒక చారిత్రాత్మక పురుషుడివి, లేదంటే చారిత్రాత్మక స్త్రీవి. నిన్ను గురించి భవిష్యత్తులో చెప్పుకుంటారు. ఎందుకు మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాం? మనం ప్రవీణ్ పగడాల గురించి ఎందుకని అనేక మంది ఈ తెలుగు ప్రాంతాల్లో అనేక మంది దుఃఖించారు? ఎందుకని అనేక మంది హృదయాలు ద్రవించినాయి? ఒకే ఒక కారణం, ప్రభు కోసం తాను సమర్పించుకున్నాడు, రిస్క్ తీసుకున్నాడు. ప్రభు యొక్క పనిలో ఉండగా ఆయన చంపబడ్డాడు. ప్రభు కోసం తాను విధేయత చూపించినటువంటి తీరు ప్రభు ఆయన హెచ్చిస్తున్నాడు. ఈ రోజున ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా చిన్న వయసు. నాకు ఒకటే గుర్తొచ్చింది. ప్రవీణ్ పగడాల ఈజ్ అబౌట్ 45 or 47. 45 1979 అనుకుంటా అతను పుట్టింది కదా. 46 పోనీ ఎంతకంత వాడౌట్ మేబీ. సో 45 నుండి 47 or 49 మధ్యలో. ఓకే,
ప్రవీణ్ పగడాల్ చనిపోయినప్పుడు నాకు ఒక వ్యక్తి గుర్తొచ్చాడు. ఎవరు అని అంటే మాథ్యూ హెన్రీ అనేటువంటి ఆయన. మాథ్యూ హెన్రీ గురించి మీరు ఎప్పుడు వినలా, చాలామంది వినుండరు. మాథ్యూ హెన్రీ అనేటువంటి ఒక యవ్వనస్తుడు, స్కాలర్లీ పర్సన్. ఆయన రాసిన పుస్తకాన్ని కొంతమంది చదివి దాన్ని కన్సైజ్ కామెంటరీని ఒకటి తయారు చేశారు. కానీ ఆయన పుస్తకాలు దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ, ఒక్కొక్క వచనాన్ని విశదీకరిస్తూ ఆయన రాసినటువంటి పుస్తకాలు ఇంత పెద్ద వాల్యూమ్స్ ఉన్నాయి. చాలా ప్రామాణికమైనవిగా చూస్తారు మాథ్యూ హెన్రీ కామెంటరీని. ఏంటి ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానం ఎక్కడిది? మాథ్యూ హెన్రీ కామెంటరీస్ అన్ని రాసేసిన తర్వాత ఆయనకున్నటువంటి జబ్బును బట్టి చనిపోయాడు. ఎంత వయసులో తెలుసా? ఎంత వయసులో? 40 నుండి 45 మధ్యలోనే. కానీ చేసిన పని ఈ రోజు వరకు అనేక మందికి ప్రయోజనకరంగా ఉంది. మాథ్యూ హెన్రీ కామెంటరీ ఎవరికైనా వాక్యం అర్థం కాకపోతే మాథ్యూ హెన్రీ కామెంటరీ చూస్తారు. అంటే మాథ్యూ హెన్రీ వ్యాఖ్యానం తెలుగులో లేదు, ఇంకా అది ఇంగ్లీష్లో ఉంది. కానీ హిస్టారిక్, ఆయన చేసినటువంటి పని దేవుని యొక్క మాటకి లోబడి దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేసి దాని గురించి క్రైస్తవ లోకానికి చాలా విషయాలు ఇందులో చెప్పాలి అనే ఉద్దేశంతో పనిచేసి అనేక సంపుటిలు రాశారు, చాలా వాల్యూమ్స్ రాశాడు అన్నమాట. అవన్నీ రాస్తే ఈ రోజున మనం వాటిని కొనుక్కొని చదువుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యం ఎక్కడ అర్థం కాలేదో అక్కడ రిఫర్ చేస్తే బాగుంటుంది అని చెప్పని మాథ్యూ హెన్రీ కామెంటరీ చూస్తున్నారు చాలా మంది స్కాలర్స్కి ఇప్పటికీ అర్థం కానటువంటి సంగతి. స్కాలర్లీ పర్సన్స్ ఎంత ఉంటుందో తెలుసా? వాళ్ళ వయసు 60-70 అట్లా ఉంటాయి అనమాట. వాళ్ళు మాథ్యూ హెన్రీ కామెంటరీ చదువుతున్నారు. ఆయనకు యవనస్తుడు. అంటే దేవునికి మనం ఎంతగా లోబడతామో అంత జ్ఞానాన్ని ఇస్తాడు, అంత చారిత్రాత్మక మన పని జరుగుతుంది. యేసుప్రభు వారి శిష్యులు 12 మంది శిష్యులు. 12 మంది శిష్యుల గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? పౌలు గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? వారు చేసినటువంటి పని, దేవుణ్ణి ప్రేమించి దేవునికి విధేయత చూపించి వాళ్ళు చేసినటువంటి మెటిక్యులస్ వర్క్ ఇన్ దిస్ వరల్డ్. సో అందుకనే దేవునికి మనం ఎంతగా లోబడతామో అంతగా ఆశీర్వాదం అది మన మీదకి వస్తుంది. మన వరకే ఆగిపోదు, అనేక మందికి అది ఆశీర్వాదకరంగా పరిణమిస్తుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ విషయాల్లో విధేయత చూపించాలి ఇది చెప్పేసి నేను ముగిస్తాను. ఏ విషయాల్లో ప్రభువుకు మనం విధేయత చూపించాలి? నంబర్ 1, ఈ విధేయత అనేటువంటిది 2-fold ప్లాన్ అన్నమాట. 2-fold ప్లాన్. దేవుని యొక్క విధేయత చూపించినటువంటిది ఒకటి దేవునికి, రెండోది మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి కన్సర్న్లో. అంటే దేవుని పరంగా, అలాగే మన చుట్టూ ఉన్న వాటి ప్రజల పరంగా, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు. సో 2-fold ప్లాన్. 1 ఈజ్ దేవునికి మన విధేయత చూపించడం, రెండోది ప్రజలకి మన విధేయత చూపించడం. సో విధేయత చూపించడం అనేది 2 రకాలు. ఎందుకు ప్రజలకు చూపించాలి అని అంటే, ప్రజల విషయంలో చూపించాలి అంటే మనం ప్రజా సంబంధాల్లో ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రజలతో సంబంధం కలిగి ఉన్నాం మనం. నాదొక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు దేవుడు ప్రజల సంబంధాన్ని చూపిస్తా ఉన్నాడు విధేయత విషయంలో? ప్రజల్లో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. సో సంబంధం అనేటువంటిది ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యం. సహవాసం గురించి నేను మాట్లాడాల. సంబంధం వేరు, సహవాసం వేరు. సంబంధం, అందరితో సంబంధాలు ఉంటాయి. సో లోకంతో మనకి సంబంధాలు ఉంటాయి, సహవాసం ఉండదు. సహవాసం ఎవరితో ఉంటుంది? విశ్వాసులతో మాత్రమే, దేవుణ్ణి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే, ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించినటువంటి వాళ్ళతో మాత్రమే సహవాసం ఉంటుంది. ప్రభువుతో సహవాసం లేనటువంటి వాళ్ళతో కేవలం మనకి సంబంధం ఉంటుంది, అంటే హాయ్ బాయ్ రిలేషన్షిప్ అన్నమాట. అయితే ఇక్కడ అందరూ కూడా దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు,
నేను అందుకని ఇందాక ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుని లోకాన్ని పంపించాడు. సో లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ, విశ్వాసులని లేదు, ఏర్పరచబడిన వాళ్ళని లేదు, ఇజ్రాయేలులని లేదు, అన్యజనులని లేదు, అందరూ దేవునికి ఇష్టమే, దేవునికి అవసరమైనటువంటి వాళ్ళే. అందుకని దేవుడు లోకమును ప్రేమించాడు, తన కుమారుని లోకాన్ని పంపించాడు. లోకంలో అన్ని రకాలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు ప్రేమించబడ్డావు, నువ్వు దేవుడి ప్రేమను తెలుసుకున్నావు. నిన్ను ఎవరి కోసం ఇస్తున్నాడంటే మనల్ని కూడా దేవుడు లోకానికే. లోకంలో ఎవరున్నారు? విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. ఈ ఇద్దరే ఉంది. ఇంకా మనం చెప్పుకునే కులాలు, మతాలు, ప్రాంతాలు, కలరు, కాస్ట్, క్రీడ్ ఇవన్నీ లేవు. తూచంతా అని పోయినాయి. ప్రపంచంలో దేవుని దృష్టిలో ఇద్దరు వర్గాలు, రెండు వర్గాలు, విశ్వాసులు, పిశాచులు, అంతే. దేవుడు లేనటువంటి వాళ్ళందరూ పిశాచులే కదా. ఎందుకని? పిశాచి సంబంధులు, అపవాది పిల్లలు వాళ్ళు. ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఊరికే ఫన్గా ఉంటాం కోసం మాట చెప్పాను, మీరు అనబాకండి. అసలు అట్లాగా ఎవరిన మాట అనబాకండి, అవిశ్వాసం అనండి చాలు. సరే, ఇక్కడ ఇద్దరి కోసం ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. విశ్వాసులకేమో ఒకరికొకరు ఎదగడానికి ఏర్పరచుకున్నాడు, అవిశ్వాసులకేమో దేవుడిని గురించి చెప్పడానికి ఏర్పరచుకున్నాడు. కాబట్టి లోకంలో ఉన్న ప్రజల కోసం మనం విధేయత చూపించాలి. అంటే కన్సర్న్ టు పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, కన్సర్న్ టు గాడ్. దిస్ ఇస్ ద టూ ఫోల్డ్ ప్లాన్ ఇన్ ద అంటే ఇది విధేయతలో ఉన్నటువంటి రెండంచెల ప్రణాళిక అనమాట. నౌ వన్ బై వన్ చూద్దాం. దేవునికి మన విధేయత చూపించడం అనే దాంట్లో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. నంబర్ వన్, మనం విశ్వాసిగా మార్పు చెందడంలో, అంటే శిష్యులుగా మార్పు చెందడంలో ప్రభు ఏం చెప్పాడంటే, శిష్యులకి మీరు సర్వలోకానికి వెళ్ళండి, అందరినీ శిష్యులుగా చేయండి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొన వల్లని మీరు వారికి బోధించండి. అంటే ఏం చెప్తున్నాడు అక్కడ? శిష్యులుగా మార్పు చెందడం, క్రీస్తు కోరుకున్నటువంటి ఆ శిష్యత్వంలోకి మార్పు చెందడం, ట్రాన్స్ఫార్మింగ్ అన్నమాట. ఇంగ్లీష్లో చెప్పాలంటే విశ్వాసిగా మార్పు చెందడం, పరిపూర్ణ విశ్వాసిగా. దేవుడిని నమ్మాం, దేవుడు నమ్మదగిన వారుగా మనం మార్పు చెందడం. సో అది నోట్ చేసుకోండి చాలు. లేదు చదవండి, ఒకసారి చదవండి పోనీ. తిమోతికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. చాలు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, మీరు కేవలం రక్షణ పొందాలని కోరుకోవట్లా, ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నాడంట? కింద చూడండి, అక్కడ తర్వాత ఉంది, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము. దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్. మార్పు అంటే అర్థం ఏంటనంటే, నీకు సత్యం ఏంటో సంపూర్ణంగా అర్థం చేసుకోగలటం. సత్యం ఎక్కడుంది? వాక్యంలో ఉంది. వాక్యమే సత్యము. వాక్యాన్ని అంతటినీ నీ అనుభవంలోకి తెచ్చుకోవడం, వాక్యాన్ని అంతటినీ నీ అనుభవ జ్ఞానంలో దాన్ని అనుభవించడం. కాబట్టి సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలో కలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు ద ఫుల్నెస్ ఇన్ ద డిసైపుల్షిప్. శిష్యత్వంలో ఉన్నటువంటి సంపూర్ణతలోకి మీరు నేను మార్పు చెందడం, ఆయన శిష్యులుగా సంపూర్ణులుగా మనం ట్రాన్స్ఫార్మ్ అవడం. ఇది మొట్టమొదటిది. రెండవది, మనకి దేవుడు ఒక సదుపాయాన్ని ఇచ్చాడు, ప్రావిజన్ ఇచ్చాడు. ఆ ప్రావిజన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం. ఏంటా ప్రావిజన్ అంటే? సమయం. చాలా మంది ఈ మాట అంటుంటారు అనమాట, బ్రదర్ మనకు సమయం లేదు బ్రదర్ అంటుంటారు, లేదంటే నాకు సమయం చాలా తక్కువగా ఉంది అని చెప్పి అంటుంటారు. ఉన్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోవడం, పర్పస్ఫుల్గా చేయడం. సో సమయం అనేటువంటి దాన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం? మనకిచ్చిన సమయం అందరికీ 24 గంటలే. మీకైనా, నాకైనా, బిల్ గేట్స్కైనా, ప్రధానమంత్రికైనా, ఇంకే పొజిషన్లో ఉన్నా సరే, పాస్టర్ గారికైనా, లేదంటే గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసే వాళ్ళకైనా, అందరికీ ఉన్నది 24 గంటలే.
ఉన్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోవడం. మూడోది, దేవుని యొక్క వాక్యం ధ్యానించడంలో నా కట్టడలని గైకొను. యెహోషువ గ్రంథం తీయండి ఒకసారి, 1వ అధ్యాయం. చాలా పాపులర్ వర్డ్ కదా. ఏమనుంది అక్కడ? దానిలో రాయబడి ఉన్న వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడలా. చాలు, దివారాత్రము దానిని ధ్యానించిన ఎడలా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు 1992లో మార్మన్స్ పొందా. 1992లో మార్మన్స్ పొందినప్పుడు నాకు బైబిల్ చదవటం ఎలాగో తెలియదు, కానీ చదువుతూ ఉండేవాడిని. అంతకుముందు కూడా వాక్యం చదువుతూ ఉండేవాడిని. ఎందుకంటే చెప్పాను కదా, చిన్నప్పుడు క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. అమ్మ నన్ను బాగా దేవుని సేవకుని చేయాలనే తలంపుతో నన్ను పెంచడం మొదలుపెట్టింది. ఆమె నేను పుట్టక ముందే నేను గర్భంలో ఉన్నప్పుడే నన్ను ప్రభువుకి సమర్పించిందట. ఎందుకు సమర్పించిందో అది పెద్ద స్టోరీ, అది ఇప్పుడు చెప్పను. కానీ పాయింట్ ఏంటనంటే, ఆమె నా గురించి చాలా కన్సర్న్ కలిగి వాక్యం ఎట్లా నేర్పించాలని చెప్పి చదివిస్తూ ఉండేది. కానీ నేను మార్మన్స్ పొందింది ఎప్పుడు? కరెక్ట్గా 92లో. నేను పుట్టింది 1972లో. అంటే 20 ఏళ్ల పాటు టైం వేస్ట్ చేశాను అనమాట. అమ్మ చెప్పిన మాట వినలా. సో కరెక్ట్గా నాకు 1992లో మార్మన్స్ పొందిన తర్వాత వాక్యం చదవడం మొదలుపెట్టా. వాక్యం చదవడం మొదలుపెట్టిన తర్వాత చాలా విషయాలు అర్థం కావట్లా. అప్పుడు నేనున్నటువంటి బైబిల్ స్టడీ గ్రూప్ వాళ్ళు నాకు ఏం చేశారంటే, బైబిల్ ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలని కొన్ని ప్రాథమికమైన సంగతులు నేర్పించారు. నేర్పించిన తర్వాత కొంచెం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. వెరీ గుడ్, బాగుంది. సో ఇప్పుడు ఏం చేయడం మొదలుపెట్టానంటే, పొద్దున్నే లేచి, ప్రభువా నేను 4:30కి లేవాలి, నీ వాక్యం చదవాలి, నన్ను నువ్వే లేపని ప్రార్థన చేసుకుని పడుకునేవాడిని. ఓ పక్కన అలారం కూడా పెట్టుకునేవాడిని. అలారం పెట్టుకోక ముందే, అలారం మోక్క ముందే నాకు మెలకు వచ్చేది. ఎందుకని? వాక్యం చదవాలి. సో వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి అనేటువంటి ఆశ, అంటే వాక్యాన్ని ప్రేమించడం. సో నేనేం చేశానంటే, వాక్యం చదువుకునేవాడిని, ఒక పోర్షన్ తీసుకునేవాడిని, చదువుకునేవాడిని. నా దగ్గర అక్కడ ఆ టైంలో కార్డ్ ముక్కలు ఉండే అనమాట, వైట్ కార్డ్ ముక్కలు ఉండేవి. అవి ఎందుకు వచ్చినాయో నాకు తెలీదు. అవి ఎక్కడో మొత్తానికి మా ఫ్రెండ్స్ దగ్గర నేను వాటి సంపాదించాను. సో ఆ కార్డ్స్ మీద ఆ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఆ వచన భాగం అంతా కూడా, అందులో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను అందులో రాసుకొని జేబులో పెట్టుకొని కాలేజీకి వెళ్ళేవాడిని. కాలేజీలో సమయం అంతా ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా పీరియడ్ టు పీరియడ్ ఒక కొన్ని 2-3 నిమిషాలు గ్యాప్ ఉంటుంది. ఈ మధ్యలో తీసి చదువుకునేవాడిని, చూస్తూ ఉండేవాడిని. ఏంటిది, ఈరోజు నాకు ఎలా ఉపయోగం, ఇది నాకు నా ప్రవర్తనలో దీని గురించి ఏమైనా మాట్లాడుతుందా అని ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ దినమంతా కూడా ఇక నాకు వేరే ఆలోచన వచ్చేది కాదు, ఇంకా డైవర్షన్ లేదు, ఎందుకంటే వాక్యం. సో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం అనేటువంటి దాని ఎప్పుడైతే నా జీవితంలో ప్రథమంగా ఉందో, ఆటోమేటిక్గా మిగిలిన ప్రయారిటీస్ అన్ని పక్కకు పోయినాయి. అంటే లోకపు యొక్క ఆకర్షణలు, ఫ్రెండ్స్ యొక్క మభ్యపెట్టే మాటలు, ఫ్రెండ్స్ యొక్క స్నేహాలు, వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు, ఇవన్నీ పక్కకు పోయినాయి. దేవుని గురించి ఆలోచించడం, దేవుని యొక్క వాక్యం గురించి ఆలోచించడం మొదలుపెట్టా. ఆ కార్డు ముక్క రోజంతా నా జేబులో ఉంటుంది. ఈవినింగ్ నా ఫ్రెండ్స్, నా రూమ్మేట్స్ ఉన్నారు నా ఆల్రెడీ, వాళ్ళు బిలీవర్స్ ఏం కాదు, అన్బిలీవర్స్ వాళ్ళు. సో వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు కూడా నా నోటిని నేను కాచుకోవడానికి, నా ఆలోచనలు నేను కాచుకోవడానికి, నా తలంపులు నేను కాచుకోవడానికి ఆ వాక్యం నాకు ప్రామాణికంగా నిలబడింది. కారణం ఏంటనంటే, వాక్యం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, వాక్యం మీద మన దృష్టిని ఎప్పుడైతే నిలుపుతామో, అది మనకి ప్రయోజనకరమైంది. సో దేవుని యొక్క మాటకి ఎలా విధేయత చూపించవచ్చు అని అంటే, ఆయన మాటని రోజంతా కూడా ధ్యానించడం. నీ దగ్గర కార్డు ముక్క లేకపోవచ్చు, కానీ నీ మొబైల్ ఉంది. ఈ మధ్య మొబైల్లో బోల్డ్ అంత రాసుకునేటువంటి ఫెసిలిటీ ఇచ్చారు. మొబైల్లో మీకు తెలుసో తెలీదో, కీప్ నోట్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. కీప్ నోట్స్ అని ఒక యాప్ ఉంటుంది. అందులో దేవుడు ఏ రోజు నీతో ఏం మాట్లాడాడో రాసుకోవచ్చు. చక్కగా రాసుకోండి, బోల్డ్ అనే విషయాలు రాసుకోవచ్చు.
ఈ మధ్య ఇంకొక ప్రొవిజన్ కూడా ఇచ్చింది వాట్సాప్. ఏమంటుందంటే నీకు నువ్వే మెసేజ్ పెట్టుకో. మెసేజ్ నీకు నువ్వే పెట్టుకోవచ్చు. అంటే నీ పేరు కనుక నువ్వు సెర్చ్ చేసుకుని, నీ పేరుని స్టోర్ చేసుకుని, నీ పేరుకి